అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 13న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రధానంగా ఓర్వకల్ విమానాశ్రయం నుంచి కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్నారు జగన్. అయితే కర్నూలు జిల్లా జైల్లో ఉన్నటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, అదేవిధంగా వారి కొన్ని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేటువంటి అవకాశం, శ్రీరాముని పరామర్శించేటువంటి అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. అయితే ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్నారు ప్రధానంగా జగన్. నేమకల్లు, సంగాల గ్రామాల మధ్య తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడం. తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పైన కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే విరూపాక్షిని కూడా పోలీసులు అరెస్టు చేసి కర్నూలు జిల్లా సబ్ జైలుకు కూడా తరలించినటువంటి వైనాన్ని మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపైన అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ ఇప్పటికే వైసీపీ పూర్తి స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే పూర్తి స్థాయిలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన శ్రీకాకుళంలో ఉన్నటువంటి అంపోలి జైల్లో వెళ్లడం, అక్కడ కూడా పరామర్శించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే కర్నూలుకు రానున్నారు ఈ నెల 13న జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా ఓర్వకల్ విమానాశ్రయం నుంచి కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్నారు. కర్నూలు జిల్లా జైల్లో ఉన్నటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నటువంటి వైన మనం చూస్తున్నాం. సంగాల, నేమకల్లు ఈ రెండు గ్రామాల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణ వాతావరణంలో వైసీపీ కార్యకర్తలపైన దాడి జరిగినటువంటి సందర్భాన్ని ఉద్దేశించి విరూపాక్షి చేసినటువంటి కామెంట్స్ అయినా, పోలీస్ స్టేషన్ వద్ద ఆయన పోలీసులతో చేసినటువంటి వాగ్వాదమైన, వైసీపీ నేతలపైన మీరు ఏ విధంగా కేసులు నమోదు చేస్తారు అనేటువంటి రీతిలో పోలీసులను నిలదీసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్నటువంటి ఈ వ్యక్తిగత వివాదం కాస్త రాజకీయ పరమైనటువంటి అంశంగా మారినటువంటి పరిస్థితులు. ఆ పైన విరూపాక్షి దగ్గర పోలీసులు వెళ్లడం అని అదుపులోకి తీసుకున్నటువంటి పైన కొద్దిసేపటి క్రితమే విరూపాక్షి సోదరుడు శ్రీరాముని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఘర్షణ తీవ్రం కావడంతో సమాచారం అందుకున్నటువంటి ఆలూరు ఎమ్మెల్యే ఆ రోజు ఆ ప్రాంతానికి చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు అనేటువంటి ఆరోపణలతో విరూపాక్షినితో పాటుగా ఆయన కుమారుడు చంద్రశేఖర్ పైన కూడా కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి వేళ ఎమ్మెల్యే నివాసాలను తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికెళ్లి ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి వైనంపై కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యేను ఉగ్రవాదుల అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి కోణంలో కూడా విమర్శలు గుప్పించడం జరిగింది. అధికార పార్టీ వేధింపులకు గురి చేస్తుందంటూ కూడా ఆయన విమర్శించారు. ప్రధానంగా ఆయన ఎమ్మెల్యేను పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పర్యటన చేయనున్నట్లుగా తెలుస్తుంది. ప్రత్యేక విమానంలో హెలికాప్టర్లో ఆయన ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కర్నూలు జిల్లా జైలుకు వెళ్తారు. రిమాండ్ లో ఉన్నటువంటి విరూపాక్షిని కలిసి ఆయనకు పార్టీ తరఫున పూర్తి సంఘీభావం తెలపడం, భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం చేయనున్నారు. అయితే జైలు పర్యటన తర్వాత మాట్లాడేటువంటి అవకాశాలు, కూటమి సర్కార్ అవలంబిస్తున్నటువంటి తీరు పైన కూడా విమర్శలు ఎక్కువ పెట్టేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేసేటువంటి దిశగా పార్టీ జిల్లా శ్రేణులు కూడా పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, కర్నూలు జిల్లా జైల్లో ఉన్నటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖాత్ కాబోటం ఈ నెల 13న దీనికి సంబంధించినటువంటి పర్యటన షెడ్యూల్, అంటే షెడ్యూల్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? సో ఏ విధమైనటువంటి భరోసాను జగన్ కల్పించనున్నారు? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించినారు. అయితే ఈ నెల 13వ తేదీన ఆయన కర్నూలు జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించన్నారు. అయితే ఆయన ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు జిల్లాకు కర్నూలు జైలుకు వెళ్ళనున్నారనే సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొద్ది రోజులుగా అటు ఆలూరు నియోజకవర్గంలోని సంగాల, నేమకల్లు, చిప్పగిరి మండలంలో ఉన్న ఈ రెండు గ్రామాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం, ఈ ఘర్షణలో టీడీపీ నేతలు వైసీపీ నేతల మీద దాడి చేయడం, వైసీపీ నేతలు టీడీపీ నేతల మీద దాడి చేయడం, అదేవిధంగా దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు గాయపడడం, ఆయన చెయ్యి ఫ్రాక్చర్ కావడం, ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆయన్ను పోలీసులు కోర్టుకు రిమాండ్ చేయడంతో దాదాపు 14 రోజులు ఆయనకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అయితే ఇద్దరు అన్నదమ్ములు, అటు విరూపాక్షి, ఇటు శ్రీరాములు ఇద్దరు కర్నూలు సబ్ జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆలూరు ఎమ్మెల్యే ఇంటి తలుపులు పగలగొట్టడం కానీ, ఆలూరు ఎమ్మెల్యే అరెస్ట్ వ్యవహారం పైన కానీ, అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేసిన వ్యవహారం పైన కానీ జగన్ సీరియస్ గా స్పందించారు, ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా, ఒక ఎమ్మెల్యేని ట్రీట్ చేయాల్సిన విధానం ఇదేనా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే అని పిలిచినప్పటికీ రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే సోదరుతో పాటు మరో 32 మంది మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం, ఆ కేసుల్లో వారిని అరెస్ట్ చేయడం, తాము ఏదైతే అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే బాధితుల పైన కేసులు పెట్టడం ఎక్కడా లేదు. ఎవరు ప్రశ్నించిన బాధితుల పైన కేసులు నమోదు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ ట్వీట్ కూడా చేసిన నేపథ్యం చూశాం. అయితే ఈ నెల 13వ తేదీన ఆయన నేరుగా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు జైల్లో ఉన్న విరూపాక్షిని పరామర్శించనున్నారని మనకు సమాచారం వినిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే వైఎస్ఆర్సీపీ భారీ స్థాయిలో జన సమీకరణ చేయడానికి కూడా సిద్ధమైనట్టు కూడా సమాచారం వినిపిస్తుంది. గతంలో శ్రీకాకుళం వెళ్ళినప్పుడు సిదిరి అప్పలరాజు అంటే మీరు అన్నట్లుగా శ్రీకాకుళం పర్యటన సందర్భంగా అప్పలరాజును పరామర్శించేటువంటి వైరంలో చోటు చేసుకున్నటువంటి హైడ్రామాని మనం చూసాం. వైసీపీ నేతలను అడ్డుకోవడం, కార్యకర్తలను అడ్డుకోవడం, ఉద్రిక్త పరిస్థితుల వైపు కూడా అడుగులు వేసినటువంటి పరిస్థితి. అయితే కర్నూలు పర్యటన అయినా సాఫీగా జరిగేటువంటి అవకాశం ఉందా? దానికి తగినటువంటి ఏర్పాట్లు పోలీసులు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఇక్కడ ప్రధానంగా ఓర్వకల్ నుంచి కర్నూలు జిల్లాకు అతి సమీపంలోనే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జన సమీకరణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే మనం చూసాము. శ్రీకాకుళం కాదు, భీమవరం కాదు, ఇటు ఏదైతే నిన్న వెళ్ళిన దేవరపల్లె కావచ్చు, మరోపక్క విజయవాడ పర్యటనలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా భారీ స్థాయిలో జన సమీకరణ జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరు కావడం వల్ల సాంకేతికంగా ఆయన పర్యటనలకు ఇబ్బంది కలుగుతుంది. మరోపక్క భారీ జన సమీకరణ వల్ల ఆయన శ్రీకాకుళం జైలుకి ఇన్ టైంలో చేరుకోలేకపోయారు. సిదిరి అప్పలరాజును పరామర్శించలేని పరిస్థితి ఏర్పడింది. సిదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి వచ్చిన నేపథ్యం. అయితే రేపు ఆయన 13వ తేదీ జరగబోయే ఈ పర్యటనలో పోలీసులు కానీ, వైసీపీ నేతలు కానీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే జగన్ పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో జన సమీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన కర్నూలు జైలుకు ఇన్ టైం వెళ్ళడానికి కూడా ఒక షెడ్యూల్ రూపొందించుకుంటారు. అయితే వైసీపీ నేతలు కూడా జిల్లా ఎస్పీని పర్మిషన్ అడిగారు. అయితే ఏ రూట్లతో వెళతారు అనే అంశం పైన కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన 13వ తేదీ కర్నూలు వెళ్ళనున్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్ ఏదైతే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కర్నూలు జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శిస్తారంటే సమాచారం అనిపిస్తుంది. అయితే దీనిపైన వైఎస్ఆర్సీపీ అంటే పరామర్శ అనంతరం మాట్లాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జగన్ అలాంటి పరిస్థితులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉండే ఛాన్స్ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళిన తర్వాత ఆయన ఏదైతే ఎమ్మెల్యే విరూపాక్షితో మాట్లాడిన తర్వాత ఆయన జైలు బయట మాట్లాడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితి తలెత్తకోకుండా అటు పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యం, మరోపక్క భారీ స్థాయిలో జన సమీకరణ జరగడంతో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించడం, వీటి వల్ల లేట్ అయిందంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ నెల 13న జరగనున్న సమాచారం అయితే మనకు వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఈ నెల 13వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా ఓర్వకల్ విమానాశ్రయం నుంచి కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్నారు మాజీ సీఎం. కర్నూలు జిల్లా జైల్లో ఉన్నటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శించనున్నారు. పార్టీ విధంగా కూడా కొంత భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. కానీ భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు కూడా మోహరించేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీ స్థాయిలో సమీకరించి కూడా అధినేత ఘన స్వాగతం పలికేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూడా ఇప్పటికే వైసీపీ మండిపడుతుంది. ఇలాంటి సందర్భంలో శ్రీకాకుళం పర్యటన జరిగినటువంటి పరిస్థితిలో ఒక రకమైనటువంటి హైడ్రామా వాతావరణాన్ని మనం చూసాం. అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ పర్యటన సాఫీగా సాగుతుందా అనేటువంటి ఉత్కంఠతే కొనసాగుతుంది. జగన్ పర్యటనకు సంబంధించి ఓర్వకల్ విమానాశ్రయం నుంచి కర్నూలు జిల్లా సబ్ జైలుకి సంబంధించినటువంటి డిస్టెన్స్ చాలా తక్కువగా మాత్రమే ఉంది. కాబట్టి పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాలి అధినేత కోసం అనేటువంటి రీతిలో కూడా కామెంట్స్ వినబడుతున్నాయి. చూడాలి, జిల్లా నేతలు అయితే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. జిల్లా జైలుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విరూపాక్షిని పరామర్శించిన తర్వాత జగన్ మాట్లాడేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే జగన్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఎలాంటి విమర్శలు ఎక్కుపెట్టనున్నారు అనేటువంటి ఆందోళన కూడా ఒక రకంగా కూటమి నేతల్లో కనబడుతుందంటూ కూడా వైసీపీ నేతలు కొంతవరకు కీలకమైనటువంటి కామెంట్ కూడా చేస్తున్నారు. చూడాలి, జగన్ పర్యటన తర్వాత కర్నూలు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో.